మాట్లాడేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్ గారితో మాట్లాడదాం. ఈశ్వర్ గారు, అంటే ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఇంకా రాలేదు, వాదనలు మాత్రం అయ్యాయి. ఈ విద్యుత్ కమిషన్ చైర్మన్ ని తొలగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వం కూడా తొలగించేందుకు రెడీ అవుతుంది, కొత్త చైర్మన్ ని నియమించేందుకు సిద్ధమవుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మీరు కమిషన్ ని రద్దు చేయాలన్నారు, కానీ రద్దు చేయట్లేదు, చైర్మన్ ని మాత్రం తొలగించారు. ఇది మీరు దీన్ని విజయంగా భావిస్తున్నారా, లేకుంటే కమిషన్ ని రద్దు చేసే వరకు మళ్ళీ ఫర్దర్ గా కూడా పోరాటం చేస్తారా? డెఫినెట్ గా ఫర్దర్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ కనబడతా ఉంది. ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు నిత్యం కరెంటు అందుబాటులో ఉండాలని, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో 24 hours ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. దానిపైన మరి కోడిగుడ్డు మీద ఈకలు వేరే ప్రయత్నం చేసినటువంటి పని మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విధానం కనబడ్డది. అందుకే నర్సారెడ్డి కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ యొక్క లోపభూయిష్టమైనటువంటి కమిషన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కమిషన్ వేసిన తర్వాత, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత, అనేక విషయాలు పరిశీలించిన తర్వాత మరి ఓ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి నరసింహారెడ్డి మాట్లాడాల్సింది పోయి, ఆయన కమిషన్ వేసినటువంటి కొద్ది రోజులకే ప్రెస్ మీట్ పెట్టి అందులో ఏదో తప్పులు జరిగినట్టు, గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఏదో జరిగినట్టుగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. అందుకే ఇది న్యాయపరంగా మరి మాకు న్యాయం చేసేటువంటి కమిషన్ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా, కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించే విధంగా ఉన్నదనే ఉద్దేశంతో మరి కమిషన్ వ్యతిరేకించడం జరిగింది. కమిషన్ రద్దు చేయాలని కోరడం జరిగింది. రద్దు చేయాలని కోరడంలో కూడా నిజమైనటువంటి విషయం ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో చేసుకున్నటువంటి ఒప్పందం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏదో ఒక మధ్యవర్తితోటో, కాంట్రాక్టర్ తోటో, ప్రైవేట్ వ్యక్తితోటో చేసుకున్నటువంటిది కాదు. ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వము అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు దానిలో లావాదేవీలు ఉన్నాయనేటువంటిది ఎవరికైనా తెలుసు. అదే విధంగా మీరు కాళేశ్వరం మీద కూడా ఇంకో కమిషన్ వేయబోతా ఉన్నారు. ఈ కమిషన్ ఏదైతే ఉందో అందులో కూడా మరి పవర్ కు సంబంధించినటువంటి విషయాలలో ఏదో తేలుతుందని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు అని మేము ముమ్మాటికి చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రజలకు నీతిగా, న్యాయంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కేసీఆర్ గారు ఆ రోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి పవర్ కావచ్చు, ఇతర విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి విషయం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా. కాబట్టి ఈ